ఆ! అంటే మరీ రియల్ లైఫ్ కాదు గానీ నార్మల్. ఏంటి నీ క్యారెక్టర్ ఏంటి ఈ సినిమాలో? అంటే దీంట్లో ఒక ఊర్లో ఉండే అబ్బాయి తండ్రి ఏది చెప్తే వాడు వింటా ఉంటాడు. అంటే చదువుకుంటాడు టాపర్. అంటే అక్కడ 10థ్ తర్వాత ఏం జేయాలో గూడా తెలీదు. అట్లాంటి టైంలో వాళ్ళ మ్యామ్ ఉంటది. వాళ్ళ మ్యామ్ ఐఐటీలో జాయిన్ అవ్వురా! ఐఐటీలో జాయిన్ అవుతే ఆల్ ఇండియా ర్యాంక్ వస్తది. నువ్వు చదువుకోవచ్చు. చాలా స్కోప్ ఉంటది అని చెప్పే దాంట్లో ఆ డైరెక్షన్‌లో నేను ఎళ్తా అని జెప్పేసి ఇప్పుడు ఆహ్, ఏం అడగాలి తెలుసా? మేడం ఇన్ని తెలిసింది మీరు ఎందుకు మేడం ఆల్ ఇండియా ర్యాంకర్ అవ్వలేకపోయారని అడగాలి కదరా! అంటే మరి ఊర్లో చదువుకున్నాను గదా సార్! ఆ బ్రెయిన్ అడగాలిరా. చెప్తార్రా ఇదో బిజినెస్ అయిపోయిందిరా. సినిమానే బిజినెస్ అనుకున్నాం. సినిమాని మించిన బిజినెస్ ఎడ్యుకేషన్ వ్యాపారం. అది మాత్రం అంటే నా బాధ ఏం లేదు. మీరు ఆ వయసులో చేయాల్సింది అంటే ఇంటర్మీడియేట్ వయసులో మీరు తెలుసుకోవాల్సిన ప్రపంచం చాలా పెద్దది. వాళ్ళు చెప్పాలనుకున్న ప్రపంచం చాలా చిన్నది. మనిషి బ్రెయిను ఎదిగే కొద్దీ మెచ్యూరిటీ వస్తది. ఆ ఇంటర్మీడియేట్‌కి వచ్చిన తర్వాత ఆ పిల్లల బ్రెయిన్‌ని అక్కడే స్టక్ అయ్యేలా చేస్తున్నారు. అది చాలా ప్రమాదకరం. ఇప్పుడు క్లాస్‌లో ప్రతి క్లాస్‌లో 60, 70 మంది ఉండేవాళ్ళు కదా! పోనీ వీళ్ళేం చేస్తారంటే బాగా మేధావులు వీళ్ళు బాగా చదువుకున్న బాగా పడతారనే వాళ్ళందరూ 30 మందిని కలిపి ఒక సెక్షన్‌లో ఏసేవాళ్ళు. ఈ 30 మంది తెలివితేటలు మామూలు కాలేజీలో బయట గవర్నమెంట్ కాలేజీలు, ఎయిడెడ్ కాలేజీల్లో పిల్లలతోటి వాళ్ళ ఐక్యూ లెవెల్స్ అంత ఉండవు. ఎడ్యుకేషన్ వరకు అంతవరకు ఏదైతే బుక్స్‌లో ఉంటదో ఆ బుక్ నాలెడ్జ్ తప్ప స్ట్రీట్ స్మార్ట్ ఉండరు. ఇదైతే ఛాలెంజ్. నేను నిజంగా కూడా ఏ ఎడ్యుకేషన్ సంస్థతోనైనా ఛాలెంజ్ చేస్తున్నా. ఇది ప్రమాదకరం. భారతదేశం బాగా యంగ్‌స్టర్స్ ఉన్న దేశం. దీన్ని మాక్సిమం వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము ఒక గొప్పగా చదువుకునే వాళ్ళందరిని తయారు చేస్తున్నామని. ఇక్కడ కావాల్సిన చదువు కాదు. చదువు కన్నా ముందు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన చదువు కన్నా ముందు సమాజం గురించి నేర్చుకోవాలి ఆ పిల్లలు. కరెక్ట్ ఏజ్‌లో వాళ్ళని ఆ రూముల్లో పెట్టేసి బంధించేసి సమాజం గురించి ఆలోచించే అవకాశం వాళ్ళు ఇవ్వట్ల. తల్లిదండ్రులు ఇవ్వట్ల. ఇది అత్యంత ప్రమాదకరం. సో ఇందులో నుంచి వచ్చినటువంటి అలాంటి తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి నువ్వు. అంతే కదా? కాదు నాన్న సినిమాలో. అదే సార్. అంతే కదా? సినిమాలో కూడా అలాంటిది కాదు. నేనే ఫోర్స్ చేసుకొని ఇలాంటి పెద్ద కాలేజ్‌లో చదువుకోవాలి. అది ఇన్‌ఫ్లుయెన్స్. ఎందుకంటే నీ ఫ్రెండ్స్ ఎవరో ఎళ్ళుంటారు. లేదు మ్యామ్ చెప్పింది. నీకు చిన్నప్పటి నుంచి నూరిపోసింది మ్యామ్. అంతేనా? అంతే కదా? మరి హాస్టల్‌లో ఏం చేసావు? హాస్టల్‌లో వీళ్ళంటి ఫ్రెండ్స్ గాలి నా కొడుకులు తగిలారు. మొత్తం పోయిందా? మీరు అన్నట్టు నిజంగా అది ఏదైతే మీరు అన్నారు కదా సార్ ఇందాక అంటే ఇప్పుడు ఎయిర్‌లో కూడా అలాంటి ఇది చూపిస్తాం సార్. అంటే బాగా చదివే వాళ్ళని ఒక సర్టన్ సైడ్‌లో చూపిస్తారు. బాగా చదవని వాళ్ళని ఒక సైడ్‌లో పెడతారు కదా సార్. సో వాళ్ళకి ఎలాంటి అయితే మోటివేషన్ ఉంచి ఒక క్యారెక్టర్ ఏదైతే ఉందో అది చైతన్యరావు అన్న ఇది చేస్తారు. సో చైతన్య అన్న హూ ఇస్ ద వన్ మమ్మల్ని మోటివేట్ చేసి తర్వాత